నిన్న శాసన మండలిలో ఒక్కొక్క మంత్రి కర్రబిళ్ళలాగా లేస్తున్నారు. తాగి వచ్చి పెద్ద అయినా మరి మక్కాకు కూడా వెళ్ళి వచ్చారు. షరీఫ్ గారు చైర్మన్ స్థానంలో ఉన్నారు. మాత్రం గౌరవించకుండా నువ్వు సాయిబుగానే పుట్టావా? నేను బొత్స సత్యాన్ని అడుగుతున్నా, నువ్వు ఎవడికి పుట్టావు ముందు చెప్పు, తర్వాత మేము చెప్తాం. సాయిబుకి పుట్టాడో క్రైస్తవుడికి పుట్టాడో మేము కూడా చెప్తాం. నీకు ఆ మాత్రం అవగాహన మర్యాద లేదు. అందుకోసం నీ పేరు మీ తల్లిదండ్రులు బొత్స సత్యాన్ని పెట్టాడు. బొత్స సత్యాన్ని అంటే ఏం తెలుసా? మా ముస్లిమ్స్లో బొత్స అంటే అడుక్కునే చుప్ప. తెలుసా మీకు? మర్యాద లేకుండా అవగాహన లేకుండా ఆ పెద్ద మనిషిని సాయిబుకి పుట్టావంట. ఖబర్దార్, సాయిబునే పెట్టమాక. నవాబులను మాకు చరిత్ర ఉంది. మా రాజులు పరిపాలించారు. స్వతంత్రంలో మేము కూడా ఎక్కువగా మీకన్నా ఎక్కువ మా ప్రాణాలు ఇచ్చాం. సాయిబు అంటావా? నీ స్థాయి ఎంత, నువ్వెంత? వాళ్ళు చలికాలం ఉంది, రేపు ఎండాకాలం వస్తే బట్టలు తీసుకొస్తారు జనం. ఇది శాశ్వతం కాదు. మర్యాదగా మాట్లాడండి. ఒకడు వెళ్ళాడు, 2-3 మంత్రులు వెళ్ళారు. షరీఫ్ గారు కాళ్ళు చేతులు కట్టేశారు, పేపర్లు లాక్కున్నారు. ఒకడు అంటాడు అద్దాలు పాలు కొడతానంటారు. అరే నాయనా, మీరైతే తల్లి పాలు తాగారో లేదో కానీ మేము తల్లి పాలే తాగాం. మేము పిరికి వాళ్ళం కాదు, చేతగాని వాళ్ళం కాదు. అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టి అడ్డకూలంగా మాట్లాడి అడ్డకూలంగా దౌర్జన్యాలు చేస్తే ఏంటిది? నేను ముస్లిం సోదరులకు కూడా ఒక పిలుపు ఇస్తున్నా. ఎందుకంటే మీలో రోషం కలిగిన కులం, తన చేతుల కాళ్ళ మీద తన కష్టాలతో బతికే కులం ముస్లిం కులస్తులు. రాయచోటి నుంచి రాయలసీమలో ముస్లిం అందరూ ఎంత పేదరికంలో ఉన్నారంటే అంత పేదరికంలో ఉన్నారు. దానికి కారణం ఈ రాజశేఖర రెడ్డి వంశమే ఈ రకంగా తీసుకొచ్చింది. అయినా మాకు బాధ లేదు. మేము కష్టపడి బతుకుతాం, రాళ్ళు పాలు పడతాం, సైకిల్ రిపేర్లు చేసి బతుకుతాం, గడియారాలు పని చేసుకొని బతుకుతాం. మా ప్రభుత్వ పరంగా ఏం సహాయం అవసరంలా. కానీ పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎట్టాగా ఎదురు తిరుగుద్దో ముస్లిమ్స్ చేసుకుంటే మీరు పతనం అవగా తప్పదు. మేము ఎదురైనా తిరుగుతాం. మేము పుట్టిందే సస్తానికి తప్ప మీలాగా బతికి మేమేదో రాజకీయాలు చేద్దామో డబ్బు సంపాదిద్దామని వచ్చిన వాళ్ళం కాదు. మా జాతి సేవ కోసం వచ్చిన జాతి. అటువంటి జాతిని ఏకవచనంతో నువ్వు సాయిబుగా పుట్టావంటావా? ఖబర్దార్. ఎన్నాళ్ళు ఇది? నువ్వు గతంలో ఏమన్నావు? నువ్వు స్వార్థ రాజకీయవరుడు. గతంలో శాసనసభలో హైదరాబాద్లో విజయమ్మ గారు వస్తే, ఏ విజయ ఏంలా నువ్వు అన్నావు, మీ కొడుకు జైల్లో నుండి వస్తే మేము ముఖ్యమంత్రి చేయాలా, కూర్చో అన్నాడు విజయమ్మ గారిని. గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డికైనా సిగ్గు ఉండాలా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా సిగ్గు ఉండాలా. అట్టా మాట్లాడిన వాడిని ఇవాళ మంత్రి ఇచ్చారు. ఇంకొక మాట చేశాడు బొత్స సత్యాన. తెలంగాణలో మూమెంట్ ఎప్పుడైతే పెరిగిందో హైదరాబాద్లో తెలంగాణ ఇచ్చేయటం మంచిది అన్నాడు. ఇది ఆన్ రికార్డు ఉంది, నేను చెప్పటం కాదు. తెలంగాణ ఇచ్చేయటం మంచిది అన్నాడు. నాలాంటి అడిగాడు పక్క అయిపోయినాక, ఏంటన్నా అట్ట అన్నా అంటే, ఏం చేస్తామా జలీల్ ఖాన్, ఈ రెడ్డిలకి చాకరీలు ఎన్ని సంవత్సరాలు చేస్తాం, రాష్ట్రం వేరైపోతే ఆంధ్రాలో ముఖ్యమంత్రి నేను అవుతా అన్నాడు. అంత స్వార్థమైన రాజకీయవేత్త, అవకాశవాది పెద్ద ఆయన్ని పట్టుకొని సాయిబు అంటావా? ఇంకో పిల్ల కాకి ఉన్నాడు, నా నియోజకవర్గంలో గెలిచాడు. నేను బిచ్చం పెడితే ఎమ్మెల్యే అయ్యాడు. మొన్న 3,000 చిల్లరతో గెలిచాడు. వాడు కూడా రౌడీ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటాడు రౌడీతో? వాడికి తెలియదు. దేవాదాయ శాఖ తీసుకుంటే ఆఖరది. ఇక వాడు ఎన్నికల్లో కంటెస్ట్ చేసే పని ఉండదు. ఇంతమంది చరిత్ర చూశాను నేను. 68 సంవత్సరాలు నాకు, 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ షోయింగ్ మాట్లాడద్దు. నేను 68 సంవత్సరాలు, నువ్వు కుర్రోడివి అనుకో,
నువ్వు నేను సింగల్గా కొట్టుకున్నావురా, ఎక్కడ కొట్టుకుంటావు? నీ ధైర్యం ఉంటే మళ్ళీ లేగలేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు లేగలేవు. అరే నీ స్థాయికి మించి మాట్లాడమాగా. ఏదో గెలిచావు గాలిలో. రాజకీయవేత్త అంటే ఎవరు తెలుసా? నాయకుడు అంటే ఏంటి తెలుసా? గాలిలో గెలిచేవాడు నాయకుడు కాదు. గాలి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గెలిచినవాడు, ప్రజా ఆదరణ కలిగినవాడు. నువ్వు గాలిలో గెలుస్తున్నావు. గెలిస్తే సంతోషమే, మంత్రి అయితే సంతోషమే, కానీ భాష ఎక్కువ తక్కువ మాట్లాడమాక. నువ్వు పోడియం పైకి వెళ్ళి మరి చైర్మన్ గారు చేతులు కట్టేసి పేపర్ లాక్కుంటావా? ఏంటి మీ ధైర్యం? అరే నాయన, ఈ చలికాలం అయిపోవటానికి వచ్చిందిరా నాయన. ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబాస్పాలు అయిపోద్దని నేను కళ్ళలో కూడా అల్లా.